జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి సంఘ విహెచ్పి బజరంగ్ దళ్ ప్రముఖుల మీద మరియు ఈ ఆర్జీఎం సంస్థల యాజమాన్యులు వారి మీద మనందరి మీద భరతమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఈరోజు మనం ప్రాంత శౌర్య ప్రశిక్షణ బజరంగ్ దళ్ మరియు విహెచ్పి ఆధ్వర్యంలో చాలా ఇంత గొప్పగా కార్యక్రమం జరిగింది. ముందుగా మనం సమాజంలో క్రమశిక్షణ తీసుకురావాలి మరియు దేశాన్ని, ధర్మాన్ని, జాతిని రక్షించుకోవాలి అంటే ముందుగా మనలో క్రమశిక్షణ అన్నది ఉండాలి. ఒక క్రమశిక్షణమైనటువంటి దేహము, క్రమశిక్షణ సహితమైనటువంటి ఆలోచన విధానం, క్రమశిక్ష సహితమైనటువంటి బోధకుల యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మన దేశాన్ని, జాతిని పునర్వైభవం స్థాయికి తీసుకురావాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా జెన్జీ జనరేషన్. ఈరోజు జెన్జీ అంటే ఏదో మొబైల్స్ చూస్తుంటారు, సినిమాలకు వెళ్తుంటారు అన్నటువంటి అపోహలు ఉన్నాయి. అలా కాకుండా మేము కూడా దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం పాటుపడతాం. ఆ రోజు ఎలాగైతే గురు గోబింద్ సింగ్ కుమారులు 6 సంవత్సరములు 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, ఫతేహ్ సింగ్, జోరావర్ సింగ్ అన్నటువంటి చిన్న బాలలు దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మంలోనే మేము ఉంటాము, మొఘలులు ఎంత హింసించినా అంత చిన్న వయసులో కూడా దేశాభిమానం, జాతి మీద అభిమానంతో మా ప్రాణాలు పోయినా మేము ఇదే ధర్మంలో అయినా చనిపోతాం, కానీ ఇంకొక ధర్మంలోకి, విధర్మంలోకి వెళ్ళమని ఆ రోజు బాలలు అంత గొప్పగా శౌర్యంగా ఉన్నారంటే మేము పుస్తకాల్లో చదివాం, కానీ వాళ్ళు కూడా మీలాగనే ఇంత గొప్పగా ఉంటారని మాకు అనిపిస్తుంది. తర్వాత మీరు చూడండి, ఎంతోమంది చిన్న వయసులోనే ఈరోజు వీర సావర్కర్ గారి, స్వాతంత్ర దామోదర వినాయక వీర సావర్కర్ గారి యొక్క జయంతి ఉత్సవం కూడా 16 సంవత్సరాల వయసులోనే దేశం కోసం, జాతీయ సమైక్యత కోసం, జాతి చైతన్య కోసం 2 సార్లు తను జైలుకు వెళ్ళటం జరిగింది జీవిత ఖైదుగా. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, చిన్న వయసులోనే మనం దేశాభిమానాన్ని, జాతి అభిమానాన్ని పునికి పుచ్చుకొని దేశం కోసం, ధర్మం కోసం ఖచ్చితంగా నిలబడాలి. ఎంతోమంది కావాలి, కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది కావాలి దేశాన్ని రక్షించుకోవడానికని. అంతేం అవసరం లేదు. మన శరీరానికంతా జ్వరం వస్తే మనం వేసుకునే ట్యాబ్లెట్ ఎంత సైజు ఉంటుంది? మనం 70 కేజీలు బరువు ఉంటే మనం వేసుకునే డోలో ట్యాబ్లెట్ ఎంత సైజు ఉండాలా? 70 కేజీలు ఉండాలా? అవసరం లేదు. దాదాపు ఒక 25 గ్రాముల ట్యాబ్లెట్ అయినా దేహాన్ని శుద్ధి చేస్తుంది. అలాగనే మనం కూడా మిగతా వాళ్ళతో పని లేకుండా నా దేశాన్ని నేను రక్షించుకుంటాను, నా ధర్మాన్ని నేను రక్షించుకుంటాను, నా యొక్క సంస్కృతులను, సాంప్రదాయాలను ఖచ్చితంగా నేను పాటిస్తూ నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నేను అందిస్తాను అన్నటువంటి యువతరం కావాలి. ఆ యువతరాన్నే తయారు చేస్తుంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ శౌర్య ప్రశిక్షణ. మీరు ఈ శౌర్య ప్రశిక్షణలో భాగమై శిక్షణ తీసుకున్నారంటే ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారు. ఎందుకంటే మేము 7 రోజులు ఆ దేవాలయానికి వెళ్తాం, లేకుంటే ఆ క్షేత్రాన్ని దర్శిస్తాం, 9 రోజులు 11 రోజులు ఆ నదులకు వెళ్తాం, మాకు పుణ్యాలు వస్తాయి అని, పిల్లలు చదువులు బాగా వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయని తీసుకెళ్లే తల్లిదండ్రులు ఉంటారు. కానీ దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసము ఖచ్చితంగా మా పిల్లలు పాటుపడాలి అని ఆలోచించే తల్లిదండ్రులు అతి తక్కువగా ఉంటారు. కాబట్టి మీతో పాటుగా మీ తల్లిదండ్రులను కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఇంత గొప్ప కార్యక్రమానికి మిమ్మల్ని పంపించినందుకు. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి ప్రశిక్షణను మీరు పాటిస్తూ జాతి యొక్క వైభవాన్ని, మీకు ఇన్ని రోజులు బోధకులు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఇంత గొప్ప ధర్మంలో పుట్టాను, ఇంత గొప్ప దేశంలో పుట్టాను, కాబట్టి నేను కూడా ఈ భరతమాత రుణం తీర్చుకోవాలి, నా తల్లి భరతమాత రుణం తీర్చుకోవాలని ఖచ్చితంగా వారు చేసినటువంటి బోధనను, శిక్షణను ఖచ్చితంగా నిజ జీవితంలో పాటిస్తూ ముందుకెళ్ళాలి. దానితో పాటు ఎలాగైతే ఒక పుష్పము తన చుట్టూ ఉన్నటువంటి వారికి తన యొక్క సువాసనను వెదజల్లుతుందో, ఈ 7 రోజులు
మీరు ఏ గొప్ప ధర్మాన్ని తెలుసుకున్నారో, జాతి వైభవాన్ని, ఈ జాతిలో త్యాగ పురుషులు ఎంతమంది వారి జీవితాలను త్యాగం చేశారో దేశం కోసం, ధర్మం కోసం, వారి గురించి మీరు తెలుసుకున్నటువంటివన్నీ కూడా మీరు ఇంటికి కానీ సమాజంలో కానీ వెళ్ళినప్పుడు మీ చుట్టూ కూడా వెదజల్లాలి. అది కూడా మీకు ఉండవలసినటువంటి ముఖ్యమైన బాధ్యత. మళ్ళీ సంవత్సరానికి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం ఒక్కొక్కరు ముగ్గురిని మేము గత సంవత్సరం శిక్షణ తీసుకున్నాము, జాతి కోసం, ధర్మం కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా అలా చేయాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క జాతి గౌరవాన్ని విశ్వగురు స్థానంలో మళ్ళీ నిలబెట్టాలని ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి, మీ యొక్క జెన్జీ తరానికి నేర్పించండి. జెన్జీ అన్నది దేశం కోసం పాటుపడుతుంది, జాతి సమైక్యతకు ముందుకు కదిలేదే కానీ జెన్జీ మిగతా వాటి కోసము ఏదో మాకు ఉద్యోగం వస్తే చాలు, లేకుంటే మేము సెల్లులో కొద్ది సమయాన్ని టైంపాస్ చేస్తే చాలు, లేకుంటే ఇప్పుడు ఏదో టీవీలలో సెల్లులలో చూపిస్తున్నారు, ఏదో క్రిములను చూపిస్తున్నారు, ఏంటి దాని పేరు, బొద్దింకలు. ఎన్ని బొద్దింకలు వచ్చినా మన ప్రశిక్షణ ఒక జెన్జీ, ధార్మిక జెన్జీ, జాతి కోసం పాటుపడే జెన్జీ, దేశ గౌరవాన్ని, దేశ కీర్తిని విశ్వగురు స్థానంలో నేను నిలబెడతాను అన్నటువంటి ఒక జెన్జీ చాలు కొన్ని లక్షల బొద్దింకలనైనా ఒక హిట్ లాగా పాలదోడుతారు. కాబట్టి ఇంత గొప్పగా శిక్షణ తీసుకున్నందుకు మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తూ, మీరు జాతిని మన భుజాల మీద మనం మొయ్యాలి, మన హిందూ ధర్మాన్ని, మన భరతమాత గౌరవాన్ని మనం పెంచాలి, దేశ కీర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇంత భవ్యంగా మేము కూడా చూడడం జరిగింది. ధర్మ మిలిటరీ అనిపించింది. దేశం కోసం రక్షించే మిలిటరీ దేశం చుట్టూ ఉంటే, దేశం లోపల ధర్మాన్ని, జాతిని రక్షించే మిలిటరీ విహెచ్పి బజరంగ్ దళ్ ప్రశిక్షణ తీసుకున్నటువంటి మీరందరూ బజరంగిలు. కాబట్టి ఒక్కొక్కరు నాకు ఈరోజు వీర సావర్కర్ లాగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఆ 16 సంవత్సరాల వయసులో వీర సావర్కర్ గారు దేశం కోసం ఎలా నడుం కట్టి చివరి వయసు వరకు, చివరి క్షణం వరకు జాతి చైతన్యం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఎలా పాటుపడ్డారో మీరు కూడా చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ఆ బజరంగ్ హనుమంతుని యొక్క ఆశీస్సులతో, శ్రీరాముని యొక్క కనుసన్నులలో, భరతమాత యొక్క కౌగిల్లో మనమందరము పునఃఖ్యాతిని, ఘనమైన కీర్తి ఉన్నటువంటి ఈ భరత భూమిని పునర్వైభవం దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా బోధకులు 7 రోజులు ఇక్కడ మీకు శిక్షణ ఇచ్చారు, ఆల్మోస్ట్ 25 మంది అన్నారు. వారు కూడా ఎందుకంటే ఏదో స్కూల్స్లోనో కాలేజ్లోనో మాకు శాలరీలు ఇస్తారు, లేకుంటే మాకు ఇంతమంది స్టూడెంట్స్ తయారవుతారని చెప్పుకోనికి ఉంటుంది. కానీ ఇక్కడ మేము దేశం కోసం ఒకరి నుండి శిక్షణ తీసుకున్నాం కాబట్టి మేము కూడా మాలాంటి వాళ్ళను తయారు చేయాలి, వారు వాళ్ళలాంటి వాళ్ళను ఇలా ఒక గురు పరంపర ఎలాగా ఉందో అలాగనే ధర్మ శిక్షకుల పరంపర, ధర్మ రక్షకుల పరంపర, జాతి రక్షకుల పరంపర, భరతమాత రక్షకుల పరంపర కొనసాగాలని ఇంత గొప్పగా 7 రోజులు మీకు అందరికీ బోధించినటువంటి వారిని కూడా అభినందిస్తూ, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇంత గొప్పది వందే మాతరం. ఎంత గొప్పదంటే ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడి ఎంతో మంది మహానుభావులు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, లాలా లజపతి రాయ్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర ఆజాద్ కావచ్చు, బిపిన్ చంద్రపాల్ కావచ్చు, ఇంతమంది మహానుభావులు, చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇంతమంది మహానుభావులు వారి యొక్క సంకల్పాన్ని, ఉక్కు సంకల్పాన్ని వందే మాతరం స్లోగన్ రూపంలో భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. అమ్మను మనం కూడా భరతమాతను ఖచ్చితంగా గురుస్థానంలో, విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ఈ శ్లోకంలోనే ముందుకు వెళ్ళారు. కాబట్టి మనం ఎప్పుడూ వందే మాతరం స్లోగన్ను ఖచ్చితంగా గుర్తుంచుకొని సమాజంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.